ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరెప్పుడు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి గారు, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9043637512. మీ సమస్య ఏదైనా సరే, విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, ధనం నిలకడ లేకపోవటం, వామచార దోషం, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. నమ్మితే గనక అంతా మంచి జరుగుతుందండి. ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నువ్వు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న కోరిక తీరబోతుంది. తీయటి శుభవార్త వినబోతున్నావు తల్లి. నా మీద భక్తితోటి నన్ను కానీ, లక్ష్మీదేవి అమ్మవారిని కానీ తాకు తల్లి అని అయితే మన బాబాగారు మన అందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే బాబాగారిని తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా చెప్తున్నారండి. నన్ను తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి నువ్వు ఇలా అనుకుంటున్నావు కదమ్మా, బాబా ప్రతిరోజు కూడా నీకంటూ ఒక మంచి రోజు వస్తుంది. అలాగే నీకంటే అదృష్టవంతులు ఎవ్వరూ కూడా లేరు. నీ జీవితానికి అర్థం ఉండేలా ఒక మంచి సమయం రాబోతుంది. ఇలా ప్రతిరోజు చెబుతూనే ఉన్నావు కదా, కానీ నాకంటూ మంచి కానీ ఎలాంటి శుభవార్తలు కానీ నేను వినడం లేదు, నా వరకు రావటం లేదు. అసలు ఈ జీవితం పట్ల నాకు విరక్తి కలుగుతుంది బాబా. కేవలం నేనంటూ ఈ భూమి మీద ఉన్నానే కానీ మనసు మాత్రం నిలకడ లేకుండా ఎంతో వేదనకి గురవుతుంది బాబా. అలాగే అందరికంటే నువ్వే గొప్ప అని అనుకున్నాను. నిన్నే ఎంతో నమ్మాను. నేను ప్రాణంగా ఇష్టపడిన వారు, నేను నమ్మిన వారు నన్ను మోసం చేస్తున్నారు. అలాగే నన్ను, నా ప్రేమని అర్థం చేసుకోకుండా నన్ను చాలా చులకన చేసి అందరిలోనూ ఎంతగానో అవమానపరుస్తున్నారు. కనీసం మర్యాద కూడా నాకు ఇవ్వటం లేదు. నేను ఏది చేసినా కూడా వారి కోసమే చేశాను, వారి కోసమే మంచి చేస్తున్నాను. కానీ నాకు మాత్రం ఏదీ కూడా మంచిగా అనిపించటం లేదు. చివరికి ప్రతి విషయంలోనూ దుఃఖాన్నే బహుమతిగా ఇచ్చి, కానీ వారు మాత్రం నా ముందే నన్ను బాధ పెడుతూ వారు సంతోషంగా జీవిస్తున్నారు. అవును బాబా, నిజాయితీగా, ధర్మంగా, మంచి మనసుతో అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అందరూ క్షేమమే నా క్షేమము. వాళ్ళు బాగుంటే నేను బాగున్నట్లే, నేను బాగుంటాను. నేను చేసేటటువంటి పని నలుగురికి ఆదర్శంగా ఉండాలి అని కోరుకునేటటువంటి నాలాంటి పిచ్చి వాళ్ళకి చాలా బాగా మంచి సమాధానం, మంచి న్యాయం చేస్తున్నావు బాబా. బాబా ఇంకా చాలు, ఈ నాటక రంగంలో ఇంకా ఈ పాత్రని నేను పోషించలేను. మనసులోని దుఃఖాన్ని నిలపలేను. నిరంతరం నీ పాదాల దగ్గర నా సమస్యల చిట్టాని ఉంచుతున్నాను. అయినా కూడా నువ్వు ఏమాత్రం కరుణించకుండా చిరునవ్వులు చిందిస్తూ ఉన్నావా? చిరునవ్వులు చిందిస్తూ నా వైపు చూస్తున్నావా బాబా? అదేమి అంటే శ్రద్ధ, సబూరి అని చెబుతూనే ఉన్నావు తప్ప నీ నుండి మాత్రం ఎలాంటి సరైన సమాధానం రావటం లేదు బాబా. ఇంకా ఎన్ని రోజులు ఈ నరక యాతన నేను తట్టుకోలేకపోతున్నాను బాబా. నేను చేసినటువంటి తప్పేమిటి బాబా? సమాజంలో న్యాయంగా బ్రతికేటటువంటి వారికి వారి జీవితంలో ఆనందకరమైనటువంటి క్షణాలు గడిపే నోచుకునే అదృష్టం లేదా బాబా? ఇంకా నా బాధలను, నా సమస్యలను, నా దుఃఖాన్ని నువ్వు చూడాలి అని కోరికగా ఉంటే, నీకు అంతగా ఆశగా ఉంటే నన్నే నీలో ఐక్యం చేసుకో అని బాధపడుతూ ఉన్నావు కదా తల్లి. పిచ్చి తల్లి, నీ కన్నీటితోటి చేసేటటువంటి అభిషేకాన్ని నేను స్వీకరించలేదు, గమనించలేదు అని అనుకుంటున్నావా? నువ్వు కార్చేటటువంటి ప్రతి కన్నీటి బొట్టు నా పాదాల చెంతకే వస్తుందమ్మా. నువ్వు పడేటటువంటి మనోవేదన నేను అర్థం చేసుకుంటున్నాను. నేను నీ తండ్రిని. రోజంతా పనిచేసి ఇంటికి వచ్చిన భర్తను, పిల్లలను, అత్తమామలను, నీకు ఉన్న దాంట్లో అందరినీ కూడా సమభావంతో చూస్తూ అందరినీ సమభావంతో ప్రేమిస్తున్నావమ్మా.
కానీ నువ్వు చేసే పనిని అందరూ గుర్తించాలి అని ఎందుకు అనుకుంటున్నావు తల్లి? నువ్వు ఎవరో పరాయి వారి కోసం కాదు కదమ్మా, నీ వారి కోసం నీ కర్తవ్యాన్ని నువ్వు చేస్తున్నావు. అది భగవంతుడు కూడా తెలుసు తల్లి. నిన్ను కేవలం ఆట బొమ్మగా చూసేవారికి నీ విలువ అనేది ఎంత చేసినా కూడా వారికి కనిపించదు తల్లి. నీకంటూ గుప్పుడి ప్రేమను చూపిస్తే చాలు తల్లి. పొంగిపోయేటటువంటి మనస్తత్వం తల్లి నీది. కల్మషం లేనివారు నా బిడ్డలమ్మ. మీకు అన్యాయం జరుగుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా తల్లి? ఇలాంటి వారికి నీ విలువ తెలియచేసి నిన్ను నువ్వు తక్కువ చేసుకోవటమే కానీ వారికి మాత్రం నీ విలువ అర్థం కాదు. నీ విలువ తెలిసి రావాలి అంటే నువ్వు కూడా వారి పద్ధతిని అనుసరించు. వారితో ఎక్కువగా సంభాషించవద్దు. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడు తల్లి. మిగతా సమయమంతా కూడా భగవంతుడి ముందే గడిపమ్మ. ఇవన్నీ కూడా గుర్తుంచుకుని చక్కగా చేస్తూ ఉండు. వారికి కూడా నీ విలువ అనేది తెలుస్తుంది. ఇంత చిన్న చిన్న విషయాలకే నువ్వు అలా దుఃఖిస్తే ఎలా తల్లి? ఈ లోకంలో ఎలాంటి అదృష్టానికి నోచుకోనేటటువంటి ఎంతోమంది అభాగ్యులు ఉన్నారు అని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో తల్లి. నీ జీవితంలో ఆనందకరమైన రోజులు దగ్గరలోనే ఉన్నాయమ్మా. నువ్వు అనుకున్నటువంటి రోజులు అతి త్వరలోనే నువ్వు చూడబోతున్నావు. ఇది నీ బాబా తండ్రి నీకిస్తున్నటువంటి సత్యప్రమాణం తల్లి అని అయితే మన బాబాగారిని తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. ఇప్పుడు లక్ష్మీదేవి అమ్మవారిని తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా అంటున్నారండి. తల్లి, నీ జీవితం ఇక నుంచి ఎంతో శుభకరంగా మారబోతుంది. నువ్వు కోరుకున్నట్లుగానే నీ ఇంట్లో శుభాలు జరుగుతాయమ్మా. ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నావు కదా బాబా, మాకంటూ ఒక ఇల్లు కావాలి, ఒక ఇల్లు కట్టుకుని ఎంతో సంతోషంతో గృహప్రవేశం చేసుకోవాలి అని ఎంతగానో ఎదురు చూస్తున్నావు కదమ్మా. నువ్వు కోరుకున్నట్లుగానే నీ కోరిక నెరవేరుతుంది తల్లి. కొన్న ఇంట్లో శుభకార్యాలు చేసుకుంటావు, ఎంతో సంతోషంగా ఉంటావు. నాకు మంచిగా వివాహం జరగాలి అని కోరుకుంటున్నావు కదా తల్లి. నువ్వు కోరుకున్నట్లుగానే నువ్వు ఎంతో ఇష్టపడిన వ్యక్తితో నీకు మంచిగా వివాహం జరుగుతుంది తల్లి. దేవి అమ్మని తాకావు కదమ్మా, నీకు ఇకపై లక్ష్మీ కటాక్షం కలగబోతుందమ్మా. నువ్వు కోరుకున్న బంధంతో ఎంతో ఎంతో సంతోషంగా ఉంటావమ్మా. లక్ష్మీ కటాక్షం అంటే కేవలం డబ్బే కాదు తల్లి. లో ఆనందం, సంతోషం, కుటుంబ సభ్యులందరూ కలిసి ఉండటం, పేరు ప్రతిష్టలు, ధనధాన్యాలు ఇవన్నీ ఉంటే అమ్మవారి లక్ష్మీ కటాక్షం ఉన్నట్లేనమ్మా. వీటన్నిటికీ కోసం అమ్మవారి లక్ష్మీ కటాక్షం కోసం ప్రతిరోజు కూడా నన్ను ఎలా ఆరాధిస్తావో లక్ష్మీదేవి అమ్మవారిని కూడా ఆరాధించమ్మా. ముఖ్యంగా శుక్రవారం రోజున అమ్మవారికి పూజ చేసి అమ్మవారికి కుంకుమతో అర్చన చేయి తల్లి. ఇలా చేయటం వలన మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మీ కుటుంబం సిరి సంపదలతోటి, అష్టైశ్వర్యాలతోటి, ఆయురారోగ్యాలతోటి, వంశాభివృద్ధితోటి ఎంతో ఎంతో సంతోషంగా ఉంటారు. నా ఆశీస్సులతో పాటు అమ్మవారి ఆశీస్సులు కూడా నీకు ఎప్పుడూ ఉంటాయమ్మా. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.